ఆ తర్వాత 1953 డిసెంబర్ 29న ఉదయం 11:30 ఎడ్మండ్ హిల్లరీ మరియు టెన్సింగ్ నార్వే జయించలేని దానిని జయించి ప్రపంచపు పై కప్పుపై అడుగుపెట్టినట్లు తెలిసిన మొట్టమొదటి మానవులుగా నిలిచారు. ప్రపంచ శిఖరాగ్రంలో యాత్రా నాయకుడు కల్నల్ జాన్ హంట్ ఆ శిఖరంపై 2 దాడులని ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు. మొదటి జంట పర్వతారోహకులు ఆక్సిజన్ కారణంగా వెనుదిరిగారు. ఆ తర్వాత హిల్లరీ మరియు నోహ్లకు చరిత్ర సృష్టించే అవకాశం లభించింది. వారు బరువైన కానీ ఎక్కువ కాలం పనిచేసే శ్వాస పరికరాలను మోసుకెళ్లారు. అత్యంత ఎత్తైన శిబిరం నుండి బయలుదేరిన గంటల తర్వాత వారు హిల్లరీ వర్ణించినట్లుగా సమరూప అందమైన మంచు శంఖువు శిఖరాన్ని చేరుకున్నారు. అక్కడ వారు పర్వత దేవతలకు నైవేద్యాలుగా మొక్కలు నాటారు. హిల్లరీ హంట్ తనకు ఇచ్చిన శిలువను అక్కడే వదిలిపెట్టాడు. క్వీన్ ఎలిజబెత్ II యొక్క కరోనా వైరస్ వ్యాప్తికి ముందు రోజు ఈ వార్త బ్రిటన్కు చేరింది. ఈవినింగ్ న్యూస్ ఇలా నివేదించింది: ఈ రోజు లక్షలాది జెండాలు బ్రిటన్ను అలంకరిస్తుండగా ప్రపంచంలోనే అత్యంత ఒంటరిదైన యూనియన్ జాక్ దాని ఎత్తైన శిఖరం నుండి ఎగురుతోంది అని. ఎడ్మండ్ హిల్లరీ మరియు టెన్సింగ్ నార్వే ఎదురుగా క్యాంప్ సౌత్ సమ్మిట్ను స్థాపించడానికి సౌత్ కోల్ నుండి బయలుదేరడానికి సిద్ధమవుతున్నారు. వారి చివరి చారిత్రాత్మక యాత్రను చేయడానికి ముందు మే 1953. ఈ సందర్భంగా మీరెక్కడ ఉన్నారు? టెన్సింగ్ వైపు చూసి బాలాక్లావా గాగుల్స్ మరియు ఆక్సిజన్ మాస్క్ అన్నీ పొడవైన మచ్చలతో నిండి ఉన్నప్పటికీ తన ముఖాన్ని దాచుకున్నాడు. స్వచ్ఛమైన ఆనందంతో కూడిన తన అంటువ్యాధి లాంటి చిరునవ్వును మరుగుపరుస్తూ అంతా గందరగోళంగా కనిపించాడు. మేము కరచాలనం చేసుకున్నాను. ఆ తర్వాత అతను నా భుజాల చుట్టూ చేతులు వేసి మేం ఒకరినొకరు గట్టిగా హత్తుకున్నాము. మేము అలా అయ్యే వరకు తిరిగి రావద్దని అనుకున్నాము. ఎడ్మండ్ హిల్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.